బీఆర్ఎస్ హయాంలో పూర్తి చేసిన ప్రాజెక్టులకు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిబ్బన్లు కట్ చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సిద్దిపేటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ప్రభుత్వ తీరును ఎండగట్టారు. సిద్దిపేట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ వెళ్లేది కాళేశ్వరం నీళ్లే కదా, మరి నాడు కాళేశ్వరం ప్రాజెక్టును కూలేశ్వరం అని విమర్శించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని హరీష్ రావు ప్రశ్నించారు. రేపు సిద్దిపేట పర్యటనకు వచ్చేటప్పుడు కాళేశ్వరం జలాలను తలపై చల్లుకోవాలని, అప్పుడైనా చేసిన పాపం తగ్గుతుందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇప్పటికైనా చిల్లర మాటలు మానుకోవాలని సూచించారు. తాము పడ్డ శ్రమకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం శిలాఫలకాలు వేసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన 1070 కోట్ల రూపాయల పనులు మీరు రద్దు చేశారు. అర్ధాంతరంగా పనులు నిలిపివేశారు. తిరిగి వాటిని పునరుద్ధరించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ప్రభుత్వ వెటర్నరీ కాలేజ్ ఆగిపోయింది. రంగనాయక్ సాగర్ టూరిజం ప్రాజెక్ట్ ఆగిపోయింది. కోమచ్చెరు శిల్పారామం అర్ధాంతరంగా ఆగిపోయి ఆ పనులు మిమ్మల్ని వెక్కిరిస్తా ఉన్నాయి. సిద్దిపేట నియోజకవర్గ ఔటర్ రింగ్ రోడ్ పనులు ఆగిపోయినాయి. తోర్నాలలో బీఎస్సీ అగ్రికల్చర్ ఆఫీస్ యొక్క భవనం ఆగిపోయింది. కాలేజ్ బిల్డింగ్ ఆగిపోయింది. బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజ్ బిల్డింగ్ పనులు ఆగిపోయినాయి. మిట్టపల్లిలో ఎస్సీ గురుకుల రెసిడెన్షియల్ కాలేజ్ పనులు ఆగిపోయినాయి. మా స్పోర్ట్స్ స్టేడియం పనులు ఆగిపోయినాయి. 2 టౌన్ పోలీస్ స్టేషన్ భవనం, 3 టౌన్ పోలీస్ స్టేషన్ భవనం, సిద్దిపేట ఇల్లంతకుంట 4 లైన్ రోడ్, సిద్దిపేట కిష్టాపూర్ రహదారి, అదేవిధంగా మల్టీపర్పస్ ఆడిటోరియం, ఇక్కడే బ్లాక్ ఆఫీస్ చౌరస్తాలో ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్. ఈ పనులన్నీ మీరు రద్దు చేసినారు. ఈ పనులలో కొన్నిటిని మీరు కొడంగల్కి ఎత్తుకపోయారు. సిద్దిపేట వెటర్నరీ కాలేజీ కలెక్టరేట్ పక్కనే హెలికాప్టర్లకు వెళ్ళి చూడు, పిల్లర్లు నిన్ను ఎక్కిరిస్తాయి. అర్ధాంతరంగా ఆగిపోయిన పనులు నిన్ను ఎక్కిరిస్తాయి. అది సగం పనులు అయినాక ఆ కాలేజీని నువ్వు కొడంగల్కి ఎత్తుకపోయినావు. ఇది ఒక ముఖ్యమంత్రికి చేసే పనే? ఏ మొహం పెట్టుకుని సిద్దిపేట వస్తున్నావు? నేను మీ వెటర్నరీ కాలేజీ సిద్దిపేటలో రద్దు చేసి కొడంగల్కి ఎత్తుకపోయినా చాలా గొప్ప పని చేసినా అని చెప్పడానికి వస్తున్నావా? మీ రంగనాయక్ సాగర్ టూరిజం ప్రాజెక్ట్ ఆపేసిన, మీ రింగ్ రోడ్ ఆపేసిన, మీ బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజ్ బిల్డింగ్ రద్దు చేసిన, ఎస్సీ మహిళా రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల భవన నిర్మాణం ఆపేసిన, మీ స్టేడియం పనులు ఆపేసిన, మీ 3 టౌన్ 2 టౌన్ పనులు ఆపేసిన, మీ చిన్నకోడూరు అల్లిపూర్ ఇల్లంతకుంట 4 లైన్ రోడ్ పనులు ఆపేసిన, ఇవన్నీ నేను చేసిన గొప్ప ఘనకార్యాలని చెప్పడానికి వస్తున్నావా? నేను అడుగుతున్నాను ఏంటంటే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.